మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సబర్మతి, గంగా రివర్ ఫ్రంట్ల కంటే మెరుగ్గా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్లోని గుర్రంగూడలో వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం అర్బన్ ఎకో పార్క్ నమూనాను సీఎంకు వివరించారు అటవీ శాఖ అధికారులు. అనంతరం నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. నగర అవసరాల కోసం 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కొందరు నేతలు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అంటున్నారని, వాళ్ళ ఫ్యూచర్ను ప్రజలు నిర్ణయిస్తే ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఎవరు అడ్డుపడినా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించి తీరుతామన్నారు సీఎం రేవంత్. జూన్ 26 నుంచి 28 వరకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ల సేవలు బంద్ కానున్నాయి. సర్వర్ అప్గ్రేడేషన్ కోసం ఆన్లైన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. 5 ఏళ్ల తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్కు భారీ అప్గ్రేడేషన్ జరుగుతోంది. అప్గ్రేడేషన్ రిజిస్ట్రేషన్ సేవల భద్రత, పనితీరు మెరుగవుతుందని ఐజీ హనుమంత్ తెలిపారు. జూన్ 29 నుంచి రిజిస్ట్రేషన్ సేవలు యథావిధిగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతు భరోసా నిధులను ఈ నెల 30న విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా మదిరాలో నిర్వహించే బహిరంగ సభను ఈ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. వానాకాలం సాగుకు సంబంధించిన ఈ నిధులను 10 రోజుల్లో జమ చేయాలని నిర్ణయించారు. సచివాలయంలో మంత్రులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సీఎం చర్చించారు. కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు, ధాన్యం కొనుగోలు, బీబీజీ రాంజీ పథకం, కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై మంత్రులతో చర్చలు జరిపారు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, సైదాబాద్, సంతోష్ నగర్, వనస్థలిపురం, నాగోల్, మన్సూరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాత్రంతా ఒక్కటే వర్షం, కుండపోతతో నగరం తల్లడిల్లింది. ఓవైపు భారీ వర్షం కురియడంతో నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో బస్తీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిపిఐ మావోయిస్టు కార్యకర్త గాది ఇన్నయ్యపై ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 2025 అక్టోబర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కతార్ రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి. సుమారు 200 మంది ప్రజలను మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేయాలని ప్రేరేపించినట్లు ఛార్జ్షీట్లో ఎన్ఐఏ పేర్కొంది. విప్లవం చనిపోకూడదంటూ మావోయిస్టు భావాజలాన్ని ఇన్నయ్య ప్రోత్సహించినట్లు ఎన్ఐఏ తెలిపింది. భారత్ బచావో అనే సంస్థ ద్వారా మావోయిస్టు భావాజల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టు అంత్యక్రియల వేదికను సంస్థా సిద్ధాంతాల ప్రచారానికి వినియోగించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. హైదరాబాద్ నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రాయదుర్గంలోని టీజీఐఎస్సీ భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. సర్వే నంబర్ 83/1లో ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై 3 వారాలు స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ, టీజీఐఐసీ, గౌరవ్ వెంచర్స్కు నోటీసులు జారీ చేసింది. రాయదుర్గంలోని పన్మక్తలో టీజీఐఐసీ జరిపిన భూముల వేలంపై ఇటీవల ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూములు తమవే అంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ వేలంపై స్టే విధించింది. ఇన్స్టాగ్రామ్ ఫేక్ ఐడీతో భారీ మోసానికి పాల్పడ్డాడు ఓ కేటుగాడు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెళ్లి చేసుకుంటానని 2 యువతులను నమ్మించాడు ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య. సాత్విక్, రిత్విక్ అనే ఫేక్ ఐడీలతో 2 యువతులను మోసం చేసి వారి నుంచి 12 లక్షలు, 2 తులాల బంగారం కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దుర్గయ్యని అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29,677 ఉద్యోగాలు రానున్నాయి.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందన్నారు సీఎం చంద్రబాబు. ఈ అభివృద్ధి ఫలాల పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా పేద మధ్యతరగతి వారికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సామాన్యులు కూడా కంపెనీలు స్థాపించే అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ సాయికృష్ణ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇప్పటికే సీఐ సస్పెండ్ చేశామని విచారణ జరుగుతోందన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మిని పరామర్శించి ఓదార్చారు. సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. విజయవాడ నడిబొడ్డున దారుణ ఘటన జరిగిందన్న జగన్ సిపి, ఏసీసీ, సీఐ కూడా ఇందులో ఉన్నారని, డీజీపీకి కూడా దీంతో సంబంధం ఉందన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం తీరుపై వైసీపీ అధినేత మండిపడ్డారు. డిఎస్సీ అవకతవకలపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అయిందని బొత్స విమర్శించారు. 5 అంశాలతో డిఎస్సీలో అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు. డిఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం ఎందుకింత దాపరికమని బొత్స ప్రశ్నించారు. డిఎస్సీ నిర్వహణ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ను కోరామన్నారు. జిల్లా కేంద్రాల్లో మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ ప్రక్రియపై తమకు ఎలాంటి నమ్మకం లేదన్నారు బొత్స. అల్లూరు జిల్లా చింతపల్లి ఏజెన్సీలోని బాక్సైట్ కొండల్లో అలజడి రేగింది. జీకే వీధి మండలం జర్రెల బ్లాక్లో నమూనాలు సేకరిస్తున్న బృందాన్ని స్థానిక గిరిజనులు నిర్బంధించారు. ఈ ప్రాంతంలో నమూనాల సేకరణకు సంబంధించి అనుమతులు తీసుకున్నట్లు బృందం చెబుతోంది. అయినప్పటికీ స్థానికులు వారిని నిర్బంధంలోనే ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బృందాన్ని విడిపించారు. అయితే ఈ టీం ఎవరి తరపున నమూనాలు సేకరిస్తుంది? బాక్సైట్ కోసమే సర్వే చేస్తుందా లేక ఇతర కారణాలతో ఇక్కడికి వచ్చిందా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలోని రేగుపాలెం జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాహనంలో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయోందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని ప్రభుత్వం బ్లాక్ చేసిందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మెటా సంస్థను ఆదేశించింది హైకోర్టు. మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 13కి వాయిదా పడింది. తూర్పు గోదావరి జిల్లా కోవూరు గామన్ బ్రిడ్జ్ టోల్ గేట్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ఫోర్డ్ ఫియాస్టా కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వాళ్ళు వెంటనే కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేసింది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రపాలెంకి చెందిన 3 మైనర్ బాలికలు అదృశ్యం కలకలం రేపింది.
బాలికలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు ఫిర్యాదుతో గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దిగి బాలికల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కొద్ది గంటల్లోనే 3 బాలికలను క్షేమంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే బాలికలను ఎవరైనా తీసుకెళ్లారా లేదా వారు స్వచ్ఛందంగా వెళ్లడానికి గల కారణాలేంటి అనే అంశాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు పోలీసులు. వేసవి సెలవుల అనంతరం స్కూల్కు వచ్చిన విద్యార్థులకు పూల వర్షం కురిపించి డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు ఉపాధ్యాయులు. విజయనగరం జిల్లా రాజా మండలం బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. వినూత్న ప్రయత్నంతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థుల్లో చదువుపై భయాన్ని పోగొట్టి పాఠశాలపై ఆసక్తిని పెంచేందుకు ఇలా స్వాగతం పలికినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. నాణ్యమైన విద్యా సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. హర్యానాలో ఐఏఎస్ అధికారి రామ్ కుమార్ సింగ్ ను సిబిఐ అరెస్టు చేసింది. 79 కోట్ల పంచుకుల మున్సిపల్ ఫండ్స్ కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకుంది. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ శాఖలో మున్సిపల్ కార్పొరేషన్ పేరిట అక్రమంగా ఖాతాను తెరిచారు. ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలనే నెపంతో సంతకం చేసిన చెక్లను ఆర్కే సింగ్ మధ్యవర్తుల ద్వారా బ్యాంక్ అధికారులకు అందించినట్లు సిబిఐ గుర్తించింది. ఆ చెక్ల ద్వారా డబ్బులు డ్రా చేశారే తప్ప ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు జరగలేదు. ఈ నిధులన్నీ బ్యాంక్ అధికారుల నియంత్రణలోని షెల్ కంపెనీలకు మళ్లించారు. ఈ భారీ కుంభకోణంలో ఇప్పటికే 17 మందికి పైగా బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులను సిబిఐ అధికారులు అరెస్టు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 5 ఐఏఎస్ అధికారులపై దర్యాప్తు జరిపేందుకు హర్యానా ప్రభుత్వం సిబిఐకి అనుమతినిచ్చింది. జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. సిపిఐఎంఎల్, రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైజ్నాథ్ రామ్ గెలిచారు. మరొక స్థానంలో బీజేపీ మద్దతుతో పరిమల్ నత్వాని గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ జాకు 19 ఓట్లు వచ్చాయి. 3 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. నత్వానికి 28 ఓట్లు వచ్చాయి.